హే! ఒక్క నిమిషం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? అందరూ ఆనందంగా బతకాలి. అది మన బర్త్ రైట్ లాగా మనకు జన్మ హక్కులాగా అది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి అందరూ వేరే వేరే బాధలతోటి, నిరాశలతోటి చాలా బాధపడుతూ ఉన్నారు. మీకోటి తెలుసా? అసలు బాధపడడం అనేదే ఒక నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ వల్ల మనకి నెగెటివ్ రిజల్ట్స్ వస్తాయి తప్పితే పాజిటివ్ రిజల్ట్స్ రావు. అసలు ఇంతకు ఆనందం అంటే ఏంటిదో తెలుసా? మంచి ఆరోగ్యం ఉండడం, మంచి సంపాదన ఉండడం, మంచి మానవ సంబంధాలు ఉండడం. అసలు ఈ ఆనందం నుంచి మనల్ని దూరం చేసేది ఏంటిదో తెలుసా మీకు? సమస్యలు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. చిన్న వాళ్ళకి చిన్న సమస్యలుంటాయి. పెద్దవాళ్ళకి పెద్ద సమస్యలుంటాయి. ఈవెన్ ముఖేష్ అంబానీకైనా ఆయనకుండే సమస్యలు ఆయనకుంటాయి. ఈ సమస్యలతోటి మెయిన్‌గా ఏమైతుందంటే, మనం జీవితంలో జీవం లేకుండా బ్రతుకుతున్నాం. సో, ఇప్పుడు మీరేదైనా ఒకటి అచీవ్ చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ ఉన్న దాంతోటి కొంచెం సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. అది నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు సమస్యల గురించి ఆలోచిస్తా ఉండవకండి. మీరు సమస్యల గురించి ఆలోచిస్తే దానికెప్పుడు సొల్యూషన్ దొరకదు. మీరు ఎప్పుడైతే సమస్య ఉంది, ఓకే బాధ ఉంటది. కొంచెం సేపు బాధపడి ఇమ్మీడియేట్‌గా ఈ సమస్యని నేను ఎట్లా ఓవర్‌కమ్ చేయగలను? దీనికి ఉండే సొల్యూషన్ ఏంటిది? అనే విధంగా మీరు ఆలోచించండి. తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకోండి. మీకిది ఫస్ట్ వచ్చే సమస్య కాదు కదా! ఇప్పటివరకు ఇట్లాంటి సమస్యలు మీ లైఫ్‌లో ఎన్నో చూసిండ్రు. సో, అట్లాంటిది ఇదొక సమస్య. దీన్ని కూడా మీరు ఓవర్‌కమ్ చేయగలరు. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీకు ఆ కేపబిలిటీ ఉందని మీరు నమ్మి ఆ ధైర్యంతోటి ఎప్పుడు ఉండండి. అండ్ అలాగే ప్రతి సమస్యను మీ తల మీదకేసుకోవకండి. చాలామంది ఏం చేస్తారంటే మొహమాటానికి పోయి మీరు చేయలేని పనులు గానీ మీ తల మీద ఏసేసుకుంటారు. అది అసలు ఎప్పటికీ చేయవాకండి. జీవితంలో సగం సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? సరే అనే ఒక పదాన్ని త్వరగా చెప్పడం వలన, వద్దు అనే పదాన్ని కొంచెం ఆలస్యంగా చెప్పడం వలన సగం ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో, మీరు చేయగలిగిన పనులనే తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఉపయోగపడే విషయాలు, మీకు నిత్య జీవితంలో యూజ్ అయ్యే విషయాలు ఇలాంటివన్నీ చాలా కలిపేసి నా బుక్‌లో ఉంటాయి. బుక్ పేరు వచ్చేసి అవును నేను గెలవాలనుకుంటున్నాను కానీ ఎలా? ఇది బుక్ మీకు అమెజాన్‌లో అవైలబుల్ ఉంటది. మీరు అమెజాన్ సెర్చ్ బాక్స్‌లో అవును నేను అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఉండే స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ విజిబుల్ అవుతది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల గానీ మీరు పొందొచ్చు.